ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కీలక భాగస్వామి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, రాష్ట్రంలోనూ ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న బీజేపీ పాత్రపై ఇటీవల కాలంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో బీజేపీ స్పందన ఎందుకు అంత మందగించిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తిరుమల వంటి కోట్లాది హిందువుల ఆరాధ్య క్షేత్రానికి సంబంధించిన అంశం కావటంతో ఇది కేవలం రాజకీయ వివాదం మాత్రమే కాదు, ఇది విశ్వాసం, సంప్రదాయం, ధార్మిక పవిత్రతకు సంబంధించిన సున్నితమైన విషయం. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ద్వారా తేలిన నేపథ్యంలో ఆ పార్టీ బాధ్యత తీసుకుని ప్రజల ముందు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ అందుకు భిన్నంగా వైసీపీ నాయకత్వం కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడం రాజకీయంగా మరింత వివాదాన్ని సృష్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో హిందూ ధర్మ పరిరక్షణను తమ ప్రధాన సిద్ధాంతంగా చెప్పుకునే బీజేపీ నుంచి గట్టి స్పందన ఎందుకు కనిపించటం లేదన్నది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డిని అన్యమతస్థుడిగా పేర్కొంటూ తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ఇప్పుడు అదే వైసీపీ తిరుమల అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నా మౌనం పాటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మరో కోణంలో కూడా విశ్లేషణ జరుగుతోంది. రాష్ట్రంలో మతపరమైన రాజకీయాలు ముదిరితే బీజేపీకి దీర్ఘకాలంలో లాభం కలుగుతుందన్న వ్యూహంతోనే పార్టీ వ్యవహరిస్తోందా? అందుకే వైసీపీపై కఠిన వైఖరి ప్రదర్శించకుండా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఉపయోగించుకుంటుందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బీజేపీ మౌనం వల్ల వైసీపీ నేతల్లో కేంద్రం తమ వెంటే ఉంది అన్న భావన బలపడుతోందన్న వాదన కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందిస్తున్న విషయం నిజమే. అమరావతి, పెట్టుబడులు, మౌలిక వసతులు, మెడికల్ కాలేజీలు వంటి అంశాల్లో కేంద్రం పాత్ర కీలకం. కానీ అదే సమయంలో తిరుమల, రాష్ట్ర శాంతి భద్రతలు, రాజకీయ స్థిరత్వం వంటి అంశాల్లో అనవసరమైన వివాదాలు సృష్టించే ప్రయత్నాలను బీజేపీ పట్టించుకోకపోతే అది రాష్ట్ర ప్రజల్లో ఆ పార్టీపై ప్రతికూల అభిప్రాయాన్ని పెంచే ప్రమాదం ఉంది. వ్యూహాలు రాజకీయాల్లో సహజమే, కానీ ఆ వ్యూహాల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలగాలి, ప్రజల విశ్వాసం దెబ్బతినకూడదు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి సంబంధించిన అంశాల్లో స్పష్టమైన, బాధ్యతాయుతమైన వైఖరి అవసరం. ఈ విషయంలో బీజేపీ ఏ దిశగా ఆలోచిస్తోంది? మౌనమే సరైన మార్గమా, లేక త్వరలోనే స్పష్టమైన స్టాండ్ తీసుకుంటుందా అన్నది కాలమే తేల్చాలి. ఇక ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది బీజేపీయే.